అపోస్తలులు 18:10 నేటి వాగ్దానముగా నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడునూ రాడు. అపోస్తలుడైన పౌలు గారు దేవుని సువార్త ప్రకటించడానికి ఆయా ప్రాంతాలకు వెళ్తుండగా ఏథెన్స్ మరియు మాసిదోనియా, కొరంథీ ప్రాంతాల్లో కొందరు యూదులు పనిగట్టుకొని ఈ మతపిచ్చి కలిగినటువంటి వారు అపోస్తలుడైన పౌలు గారికి హాని చేయాలని, కీడు కలిగించాలని, పలు విధాలుగా నష్టం కలిగించాలని అతని విరోధంగా మాట్లాడుతూ అతని మీద దాడి చేసే విధంగా వస్తుండగా ఆ కొరంథీ పట్టణంలో ఆయన రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారికి దేవుడిచ్చిన దర్శనం ఏంటో తెలుసా? నువ్వు భయపడక మాట్లాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు ఎవడను నీ మీదకి రాడు. ఈ హామీ ఇచ్చింది ఆ వీధిలో పెద్దలో, ఆ సంఘ పెద్దలో, ఒక గ్రామ పెద్దలో, పట్టణానికి చెందినటువంటి వారు కాదు, కానీ రాజకీయ నాయకులు కూడా కాదు. సృష్టికి కర్త అయిన దేవుడే హామీ ఇస్తున్నాడు. ఏమనంటే, నీ మీదకు హాని చేటుకు ఎవడనూ రాడు. ఎందుకో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు రారు? వాళ్ళు రావాలనుకున్నారు, పౌలు గారి మీదకి విరోధంగా వచ్చారు, ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి శ్రమ కలిగించాలని, ఆయనకి విరోధంగా మాట్లాడుతూ పలు విధాలుగా ఆయనకి దుఃఖం కలిగించే విధంగా చేస్తున్నప్పటికీ ప్రభు వెంటనే మాట్లాడుతున్నాడు దర్శనమందు, నా కుమారుడా పౌలు, నువ్వు భయపడకమో, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, కాబట్టి నీకు హాని చేటుకు ఎవడను నీ మీదకి రాడు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న మీ జీవితాల్లో కూడా ఈ వాగ్దానం ప్రభు నెరవేర్చునుగాక. మీ మీదకు హాని చేయడానికి ఎవరన్నా వస్తున్నా మీకు తోడై ఉన్న ప్రభు వారిని మీ మీదకు రాకుండా ఆపగల శక్తిమంతుడు. కొన్నిసార్లు మనం అనుకుంటున్నట్టు మనుషులందరూ శాంతమూర్తులు కాదు. ఇందులో క్రూరులు ఉంటారు, దుష్టులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. మరి భక్తిహీనుడట ఇతరులకు హాని చేయాలని అనుకుంటూ ఉంటాడంట. భక్తిహీనుని యొక్క మనసు ఎలాంటిదంటే, భక్తి లేని వారి మనసు కీడు చేయగోరను, వాడు తన పొరుగువానికి ఆయనను దయతలచడు. లేచిన దగ్గర నుండి, తెల్లవారు లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు వీరు మనసంతా తొందర పెడుతూనే ఉంటుంది. ఏమని? కీడు చేయి, కీడు చేయి, ఇతరులకు కీడు చేయి, వారికి నష్టపరచు, వీరికి విరోధంగా మాట్లాడు, వారికి విరోధంగా మాట్లాడు, వీళ్ళకి విరోధంగా వీడియోలు చేయి, అదిగో పలానా వ్యక్తిని దూషిస్తూ వీడియోలు చేయి, వీడియోలు అప్లోడ్ చేయి. ఎందుకంటే వాళ్ళు ఉన్న భక్తిహీనత ఇతరులకు కీడు చేసే విధంగా వారి మనసును ప్రేరేపిస్తూ ఉంటుంది. భక్తి ఏమో ఇతరులకు మేలు చేసేలా ప్రేరేపిస్తుంది భక్తి గల వారి యొక్క మనసు. అందుకే భక్తిహీనుని మనసు, భక్తిహీనుల మనసు చాలా భయంకరమైంది కదా. వారి మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువాని మీద దయతలచడు. అయ్యో, మన వీధిలో వాళ్లే కదా, మన పక్కింటి వారే కదా, మన సంఘస్థుడే కదా, మన ఆత్మీయులే కదా, మనకు తెలిసిన వారే కదా, వారిని ఎందుకు బాధ పెట్టాలని ఆలోచించరు. ఎంత త్వరగా బాధ పెడదామా, ఏ విధంగా వాళ్ళని హింసిద్దామా, దుఃఖపరుద్దామా, ఇలాంటి మనసు కలిగిన వారు భక్తిహీనులు ఎందరో ఉన్నారు. ఎక్కడ? మీ చుట్టూ ఉన్నారు, మా చుట్టూ ఉన్నారు, ప్రపంచమంతటా ఉన్నారు. అలాగే భక్తి గలవారు కూడా ఉన్నారు. ఈ కీడు చేసే మనసుతోనే యూదా మతానికి చెందినటువంటి వారు అపోస్తలుడైన పౌలు గారు వారికి సువార్త ప్రకటిస్తుండగా ఆయనకి ఇబ్బంది కలిగించడానికి ఏథెన్స్ ప్రాంతంలోను, మాసిదోనియాలను, కొరంథీ పట్టణంలో కూడా వచ్చి వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు పౌలు భక్తులు మరి ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టున్నాడు. ఆయన వ్యతిరేకిస్తున్న వారి గురించి ఆయన ప్రార్థన చేశాడు. అందుకే దర్శనమందు ప్రభు రాత్రి ఆయనతో మాట్లాడుతున్నాడు, మీకు హాని చేయడానికి ఏ వ్యక్తి కూడా మీ మీదకి రాకుండా నేను చూసుకుంటాను. గొప్ప హామీ ఇస్తున్నాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా కొన్ని ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు పెట్టేవారు ఎవరైనా ఉంటే, మీ పరిస్థితులు చూసి కృంగిపోయి బాధపడుతూ, నాకెందుకు ఇలా అవ్వాలి, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ వేదన అంటూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ మీ మనసును గాయపరచుకోకండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. పరిస్థితులు బాగాలేదా, వాటి గురించి దేవునితో మాట్లాడండి. కొంతమంది మనుషులు పనిగట్టుకొని మీకు విరోధంగా మాట్లాడుతున్నారా, వారి గురించి కూడా దేవునితో మాట్లాడు. నీకు శత్రువులున్నా, నీకు విరోధులున్నా, నిన్ను శ్రమ పెట్టి బాధ పెట్టేవారున్నా, వారి గురించి దేవునితో మాట్లాడు ప్రార్థనలో. దేవుడు నీకు తోడై ఉండి ఏ వ్యక్తి కూడా నీకు హాని చేయకుండా ఆయనే కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు కానీ, నా కుటుంబానికి కానీ, సంఘానికి, పరిచర్యలకు, సువార్త పనులకు, అలాగే నీ ప్రజలందరూ కూడా, నీ భక్తులు, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న వారికి విరోధంగా మాట్లాడుతూ కీడు చేయాలని తలపెట్టేటువంటి భక్తిహీనుల గుంపు ఎక్కడికి వెళ్ళినా ఉంది నాయన. అట్టివారు మాకు హాని చేయకుండా కాపాడుతారని వాగ్దానం చేశావు. నీ వాగ్దానం మా పట్ల నెరవేర్చమని ప్రార్థన చేయండి. యుద్ధము యెహోవాదే అన్న మాట మీరు విన్నారు కదా. దేవుడు అంటాడు, నా ప్రజలారా మీరు భయపడకండి, ఈ యుద్ధము నేనే మీ కొరకు చేస్తా అన్నాడు. ఈ దేవుని వాగ్దానం ధ్యానిస్తున్న మనం
చిన్న కీర్తన పాడి ఈ వాగ్దానాన్ని కొనసాగిద్దాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కట్టయిన యేసయ్యా మన అన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మీ యుద్ధములు జరిగించేవాడు ఆయనే గనుక మీరు త్వరపడి ఎవరి మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. పగ తీర్చుకున్నట్టు దేవుని పనంట. దేవునికి అప్పగిస్తే, ఆయన ప్రారంభిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. రోమపత్రిక 12:19 ప్రియులరా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఈ మాటను చెప్పింది ఎవరంటే ప్రభు చెప్తున్నాడు. ఏమని? నా బిడ్డలారా, మీరు పగ తీర్చుకోవడానికి పరిగెత్తొద్దు. తిట్టిన వారిని తిరిగి తిట్టవద్దు, దూషించిన వారిని తిరిగి దూషించవద్దు. నిజమే, వారు దూషించి ఉండొచ్చు, శ్రమ పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు, ఒక చెడు ఉద్దేశంతో బాధ పెట్టాలి, మీకు శ్రమ కలిగించాలని కంకణం కట్టుకుని ఉండొచ్చు. దాన్ని చూసి నువ్వు భయపడకు, వారి కొరకు ప్రార్థించు. అదే వాక్యం చెప్తుంది, పగ తీర్చుట మీ పని కాదు, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. అంటే దేవునికి అప్పగించు. నీ కష్టము, బాధ, వేదన ఏదున్నా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వక దేవునికి అప్పగించమంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:5 మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయడి. మీకు ఎదురవుతున్న శ్రమలు, కష్టాలు చూస్తూ ఊరుకోవద్దు, వాటి గురించి విచారపడుతూ కూర్చోవద్దు, చింతిస్తూ ఉండొద్దు. మరేం చేయాలి? ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనం మన విషయాలు తెలియజేసుకోవాలి. ఒకవేళ మీరు దేవుని బిడ్డలుగా వ్యాపారాలు చేస్తున్నారేమో, ఉద్యోగాలు చేస్తున్నారేమో, అక్కడ కూడా మీకు కొన్ని వ్యతిరేకతలు రావచ్చు. మీ శత్రువులు మీకు ఏదేదో చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారేమో. భయపడవద్దు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించి, ప్రభువా నువ్వు నాకు తోడై ఉన్నట్లయితే ఎవడు నాకు హాని తలపెట్టలేడు. ఎవరైనా మీకు విరోధంగా హాని చేయాలని తలపెట్టినా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకో, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు అని బైబిల్ సెలవిస్తుంది. ఎవరైనా నిన్ను తాకాలని వస్తుంటే నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు ప్రభు. అంటే దాని అర్థము, దేవుని పిల్లలకు హాని చేయాలని తలపెట్టినటువంటి వారు కానీ, కీడు కలిగించాలని ప్రయత్నం చేస్తున్నా వారు మీ మీదకు రాకుండా వారికి మీకు మధ్యలో ప్రభు నిలిచి ఆయన ప్రజలను మీకు జయమిచ్చునుగాక. షల్ వి ప్రే. పరలోకమందున్న మా తండ్రి, ఎంతో చక్కని వాగ్దానం మాకు దయచేశారు. ఆనాడు నీ భక్తులైన పౌలు గారికి చెప్పారు మీరు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీకు హాని చేటుకు ఎవడు నీ మీదకి రాడు అన్నారు. మీరిచ్చిన హామీ, మీరిచ్చిన వాగ్దానం మేము నమ్ముచున్నాం. నీ యందు భయభక్తి కలిగిన మాకు తోడుగా మీరున్నారు. నేను విడువను ఎడబానని వాగ్దానం చేశారు. ప్రభు, ఈ దినం నీ ప్రజలు ఎలాంటి శోధనలు ఎదుర్కొంటున్నారు మీరు ఎరిగి ఉన్నారు. శత్రువులు కానీ, పరిస్థితులు కానీ, స్థితిగతులు కానీ నీ ప్రజలను దుఃఖపరుస్తూ, బాధపరుస్తూ ఉండగా వాటిని చూసి కృంగిపోకుండా నీ వాగ్దానం ఎత్తి ప్రార్థించి వారి భారం నీ మీద మోపుచుండగా మీరు ఆదుకోబోతున్నారు. వారి శత్రువులు వారి మీద దాడి చేయకుండా, యుద్ధము యెహోవాదే, నీవే మా పక్షంగా యుద్ధం చేయబోతున్నావు. మా శత్రువులను మేము క్షమిస్తున్నాం, మా విరోధులను మేము క్షమిస్తున్నాం. ఇదిగో నీకు అప్పగించుకుంటున్నాం. నీతిగా భయభక్తి కలిగిన వారిని కదలనివ్వకుండా కాపాడుతానని వాగ్దానం చేశావు. ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ యందు విశ్వాసం ఉంచిన వీరందరూ కూడా కదల్చబడకుండా వారిని స్థిరపరచండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా
వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబం కూడా సకల కీడు నుండి తప్పించబడి నీ కృపలో వర్ధిల్లులాగున్న సహాయం దయచేసి మీరు మహిమ పొందమని, మీ సన్నిధిలో వీరిని బలపరచమని వాగ్దానం ఎత్తి ప్రతిదినం ప్రార్థిస్తుండగా నీ కృపావార్తతో దినమెల్లా మేము సంతోషించులాగున, నీలో వర్ధిల్లులాగున కృప చూపి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు వరకు అధికారం గల నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 వచనం, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. Those who are celebrating birthday, this is the promise of God for you. He directs you in the way you should go. మీరు వెళ్ళాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నకి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20 వచనం. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు, లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. Nothing in the world can come with you but show your love and affection. They will never forget. May God bless you. ఒకరి పట్ల ఒకరు సహనము, ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.